రండి రండి. బాబు జగజ్జీవన్ రామ్, బాబు జగజ్జీవన్ రామ్, బాబు జగజ్జీవన్ రామ్, బాబు జగజ్జీవన్ రామ్. జగజ్జీవన్ గారి ఆశయాలను, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, బాబు జగజ్జీవన్ గారి ఆశయాలను, దళితుల ఆశయాలను, దళితుల ఆశయాలను, దళితుల ఆశయాలను. ఈరోజు డాక్టర్ బాబు వర్ధంతి సందర్భంగా సమాజం కోసం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు నిక్కచ్చిగా నిజాయితీగా పోరాటం కొనసాగించినటువంటి విప్లవకారుడు బాబు జగజ్జీవన్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు దళితులందరూ కూడా ఆయన ఈరోజు స్మరించుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో దళితుల కోసం పోరాటాలు చేసినటువంటి ఇస్తామని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పేరు జి వరదరాజులు, ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 30వ వర్ధంతి శుభ సందర్భం చేసుకుంటున్నాం. ఆయన యొక్క జీవితం ఒక సామాన్యమైన దళిత బడుగు వర్గాల్లో దళిత వర్గాల్లో పుట్టినటువంటి ఆయన బీహార్ రాష్ట్రంలో 1908వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున జన్మించారు. అప్పటి నుంచి చదువులు కూడా అంతంత మాత్రంగా ఉన్న సమయంలోనే పోరాటాలతో ఆయన ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఆయన అన్ని సేవలు అనుభవించినటువంటి అన్ని కేంద్రంలో అన్ని యొక్క ప్రభుత్వంలో ఆయన పరిపాలన విధానాలు చేసినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క ఆశయాలు ఈరోజు ఇస్తున్నాం. ఈ యొక్క ఆయనకు సమాంజలి ఆయన పరిపాలించి ఈరోజు ఆయన వర్ధంతిని మనం ఘనంగా చేసుకుంటున్నాం. చిత్తూరు నగరంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 38వ వర్ధంతిని అన్ని సంఘాల ఐక్యవేదికతో ఘనంగా జరుపుకుంటున్నాము. మట్టిలో మాణిక్యంలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ గారు దళితులకు ఎనలేని సేవ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచే దిశగా న్యాయంగానే బాబు జగజ్జీవన్ రామ్ గారు జీవితాంతం ఎనలేని సేవ చేశారనేసి కూడా ఇందు మూలంగా మేము గుర్తు చేసుకుంటున్నాము. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరిలో కూడా ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా కానీ పార్లమెంటు సభ్యుడిగా కానీ పనిచేసిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్కి దక్కిందనేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 130వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో వివిధ దళిత సంఘాలు మరియు సిపిఐ ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఆయన ఆశయాలను నెరవేర్చుకోవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని, అదేవిధంగా ఒక దళిత బిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా ఎంతో తన వంతుగా కృషి చేసి జాతి సమృద్ధి కోసం తన పోరాటాన్ని నిరంతరంగా కొనసాగించాలని, తన ఆశయాలను మేమందరం కూడా నెరవేర్చుకుంటూ తన అడుగుజాడల్లో మేము ముందుకెళ్తామని, భావితరాలకు తన స్ఫూర్తిని తన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. 38వ వర్ధంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి సేవలు కూడా అందరూ కొనియాడడం జరిగింది. దళిత జాతిలో పుట్టి అత్యున్నతమైనటువంటి పదవులన్నీ కూడా అధిరోహించి ఒక ప్రధాని పదవి తప్ప మిగతా అన్ని పదవులు కూడా ఆయన అనుభవించాడు. మరి అలాంటి వ్యక్తిని ఈ సందర్భంగా మేమందరూ కూడా కొనియాడడం జరిగింది, కొనియాడి జరుపుకోవడం జరిగింది ఈరోజు.